Hi students, welcome to my channel. Dear students, please like video and support me. స్టూడెంట్స్ మీలో ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నా మొబైల్ నెంబర్ 8985611581. In this video I am going to explain 8th class mathematics 4th chapter 4.1 exercise. First Roman, construct the following quadrilaterals. ఫస్ట్ రోమన్ ఫస్ట్ వన్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి. సో మనకి ఈ ప్రాబ్లంలో ఏబిసిడి క్వాడ్రిలేటర్ని కన్స్ట్రక్ట్ చేయాలి. సో మనకి సైడ్స్ ఏబి, బీసీ, సిడి, ఏడి అండ్ ఏసి సైడ్స్ ఇచ్చారు. సో ఈ సైడ్స్ని యూజ్ చేసి మనం ఏబిసిడి క్వాడ్రిలేటర్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఫస్ట్ మనం ఏబిసిడి క్వాడ్రిలేటర్ ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో దిస్ ఈజ్ సైడ్ ఏబి. So this is point A, this is point B. So this is point C. So this is point D. This is side CD. ఇది ఒక ABCD కోఆర్డినేటర్ రఫ్ డయాగ్రామ్. సో మనకి AB 4.5 సెంటీమీటర్స్, BC ఈక్వల్ టు 5.5 సెంటీమీటర్స్, CD ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, AD equal to 6 centimeters. So this is AD 6 centimeters. So next AC equal to 7 centimeters. So this is AC diagonal 7 centimeters. So this is rough diagram. So first manam AB equal to 4.5 centimeters line segment draw cheddam. So this length is 4.5 centimeters. So this is point A, this is point B. So AB equal to 4.5 centimeters. నెక్స్ట్ మనం సెంటర్ బీని బేస్ చేసుకొని లైన్ సెగ్మెంట్ బీసీని డ్రా చేద్దాం 5.5 సెంటీమీటర్స్. సో నేను ప్రొట్రాక్టర్ యూజ్ చేసి లెంత్ 5.5 సెంటీమీటర్స్ తీసుకున్నా. సో సెంటర్ బీని బేస్ చేసుకొని 5.5 సెంటీమీటర్స్తో ఒక ఆర్క్ డ్రా చేస్తున్నా. నెక్స్ట్ మనకి ఏసీ డయాగ్నల్ని డ్రా చేస్తున్నా. సో ఏసీ డయాగ్నల్ మనకి 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో సెంటర్ ఏని బేస్ చేసుకొని 7 సెంటీమీటర్స్ డయాగ్నల్ డ్రా చేస్తా. సో దిస్ ఈజ్ లెంత్ 7 సెంటీమీటర్స్. సో 7 సెంటీమీటర్స్ లెంత్తో ఏసీ డయాగ్నల్ డ్రా చేస్తా. సెంటర్ ఏని బేస్ చేసుకొని సో ఈ ఆర్క్ని కట్ చేస్తున్నా. సో ఇక్కడ జాయినింగ్ పాయింట్ మనకి సి పాయింట్. సో ఇప్పుడు బి టు సి లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తున్నా. సో నెక్స్ట్ అలానే సెంటర్ ఏ నుంచి సికి లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తున్నా. సో ఇప్పుడు ఏబీసీ ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో నెక్స్ట్ డి పాయింట్ని లొకేట్ చేయాలి. సో నెక్స్ట్ మనకి సిడి ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ ఇచ్చారు. సెంటర్ సిని బేస్ చేసుకొని 4 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక ఆర్క్ని డ్రా చేస్తా. సో దిస్ ఈజ్ లెంత్ 4 సెంటీమీటర్స్. సో 4 సెంటీమీటర్స్ లెంత్ తీసుకున్నా. సి పాయింట్ నుంచి ఒక ఆర్క్ డ్రా చేస్తున్నా. సో నెక్స్ట్ మనకి ఏడి ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ సైడ్ ఏడి. సో సెంటర్ ఏని బేస్ చేసుకొని 6 సెంటీమీటర్స్ ఒక రేడియస్తో ఒక ఆర్క్ డ్రా చేస్తా. సో దిస్ ఈజ్ లెంత్ 6 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఏని బేస్ చేసుకొని 6 సెంటీమీటర్స్ రేడియస్తో ఈ ఆర్క్ని కట్ చేస్తున్నా. సో దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ డి. సో ఇప్పుడు ఏ నుంచి డికి లైన్ సెగ్మెంట్ జాయిన్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ సైడ్ ఏడి. సో నెక్స్ట్ అలానే సి నుంచి డికి లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తా. సో దిస్ ఈజ్ సైడ్ సిడి. మనం ఏబిసిడి కోఆర్డినేటర్ని కన్స్ట్రక్ట్ చేసాము. సో ఏబి లెంత్ 4.5 సెంటీమీటర్స్. సో బీసీ లెంత్ 5.5 సెంటీమీటర్స్. సిడి ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ సిడి లెంత్ 4 centimeters. AD equal to 6 centimeters. So this is AD 6 centimeters. So next AC equal to 7 centimeters. So this is AC diagonal 7 centimeters. So ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ స్టెప్స్ చూద్దాం. కన్స్ట్రక్షన్ స్టెప్ 1, డ్రా AB ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్. సో ఫస్ట్ కన్స్ట్రక్షన్లో మనం AB లెంత్ 4.5 సెంటీమీటర్స్ డ్రా చేస్తాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్, డ్రా అన్ ఆర్క్ with center B and radius 5.5 centimeters. సో నెక్స్ట్ మనం సెంటర్ బీని బేస్ చేసుకొని
ఒక ఆర్క్ని డ్రా చేయాలి. ఆ ఆర్క్ యొక్క లెంత్ 5.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ థర్డ్ స్టెప్, డ్రా అనదర్ ఆర్క్ విత్ సెంటర్ ఏ అండ్ రేడియస్ 7 సెంటీమీటర్స్ టు మీట్ ద ప్రీవియస్ ఆర్క్ అట్ సి. సో నెక్స్ట్ మనం సెంటర్ ఏని బేస్ చేసుకొని 7 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక ఆర్క్ని డ్రా చేయాలి. ఆ ప్రీవియస్ ఆర్క్ మనకి సి దగ్గర మీట్ కావాలి ఆర్క్. సో నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, డ్రా అన్ ఆర్క్ విత్ సెంటర్ సి అండ్ రేడియస్ 4 సెంటీమీటర్స్. సో ఒక ఆర్క్ని సెంటర్ సి నుంచి 4 సెంటీమీటర్స్ రేడియస్తో డ్రా చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్, డ్రా అండర్ ఆర్క్ విత్ సెంటర్ ఏ అండ్ రేడియస్ 6 సెంటీమీటర్స్ టు కట్ ఆర్క్ అట్ డి. సో నెక్స్ట్ మనం సెంటర్ ఏని బేస్ చేసుకొని 6 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక ఆర్క్ని డ్రా చేస్తాం. ఆ ఆర్క్ మనకి పాయింట్ డి దగ్గర కట్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ స్టెప్, జాయిన్ బీసీ, ఏసీ, సిడి అండ్ ఏడి. సో నెక్స్ట్ మనం ఆ సైడ్స్ బీసీ, ఏసీ, సిడి అండ్ ఏడిని జాయిన్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఫస్ట్ వన్ సెకండ్ వన్, క్వాడ్రిలేటరల్ జేయుఎంపి. సైడ్ జేయు ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్, యూఎం ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, ఎంపీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, పీజే ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్, పియూ ఈక్వల్ టు 6.5 సెంటీమీటర్స్. సో మనం ఈ సైడ్స్ యూజ్ చేసి ఈ క్వాడ్రిలేటరల్ జేయుఎంపి కన్స్ట్రక్షన్ చేయాలి. ఫస్ట్ మనం జేయుఎంపి క్వాడ్రిలేటర్ యొక్క రఫ్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో దిస్ ఈజ్ పాయింట్ జే, దిస్ ఈజ్ పాయింట్ యూ, దిస్ ఈజ్ పాయింట్ ఎం, దిస్ ఈజ్ పాయింట్ పి. సో ఈ 4 పాయింట్స్ని జాయిన్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ క్వాడ్రిలేటర్ జేయుఎంపి. సో ఇక్కడ మనకి పియు అనే డయాగ్నల్. సో పియు ఈజ్ ఏ డయాగ్నల్. సో ఇది ఒక రఫ్ డయాగ్రామ్. సో మనకి జేయు 3.5 సెంటీమీటర్స్, యూఎం 4 సెంటీమీటర్స్, దిస్ ఈజ్ యూఎం సైడ్ 4 సెంటీమీటర్స్. సో ఎంపీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. సో దిస్ ఈజ్ సైడ్ ఎంపీ 5 సెంటీమీటర్స్. PJ equal to 4.5 centimeters. So this is side PJ 4.5 centimeters. Next diagonal PU equal to 6.5 centimeters. So this is diagonal PU 6.5 centimeters. సో ఇది రఫ్ డయాగ్రామ్ కాబట్టి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అనేటివి ఉండవు. సో మనకి కన్స్ట్రక్షన్లో ఫస్ట్ స్టెప్, డ్రా జేయు ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. సో జేయు 3.5 సెంటీమీటర్స్ లెంత్ ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేద్దాం. So this is length 3.5 centimeters. So this is point J, this is point U. So this is JU line segment. Next second step, draw an arc with center J and radius 4.5 centimeters. So ఇప్పుడు మనం J సెంటర్ తీసుకొని 4.5 సెంటీమీటర్స్ లెంత్తో ఒక ఆర్క్ డ్రా చేయాలి. సో దిస్ ఈజ్ 4.5 సెంటీమీటర్స్. సో J సెంటర్ తీసుకొని ఒక ఆర్క్ డ్రా చేస్తున్నా. నెక్స్ట్ థర్డ్ స్టెప్, డ్రా అనదర్ ఆర్క్ విత్ సెంటర్ యూ అండ్ రేడియస్ 6.5 సెంటీమీటర్స్ టు మీట్ ద ప్రీవియస్ ఆర్క్ అట్ పి. సో నెక్స్ట్ మనం యూని సెంటర్ తీసుకొని 6.5 సెంటీమీటర్స్తో ఆ ప్రీవియస్ ఆర్క్ అంటే ఈ ఆర్క్ని కట్ చేయాలి. సో దిస్ లెంత్ ఈజ్ 6.5 సెంటీమీటర్స్. సో ఇప్పుడు 6.5 సెంటీమీటర్స్తో యూని సెంటర్ చేసుకొని ప్రీవియస్ ఆర్క్ని కట్ చేస్తున్నా. దిస్ మీటింగ్ పాయింట్ ఈజ్ కాల్డ్ పి. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, జాయిన్ జేపీ అండ్ యూపీ. సో పాయింట్ జే నుంచి పీకి జాయిన్ చేద్దాం. సో నెక్స్ట్ అలానే పాయింట్ యూ నుంచి పీకి జాయిన్ చేద్దాం. జే నుంచి పీకి జాయిన్ చేస్తున్నా. సో నెక్స్ట్ పాయింట్ యూ నుంచి పీకి జాయిన్ చేస్తున్నా. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్, డ్రా అన్ ఆర్క్ విత్ సెంటర్ యూ అండ్ రేడియస్ 4 సెంటీమీటర్స్. సో యూని సెంటర్ తీసుకొని 4 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక ఆర్క్ డ్రా చేయాలి. సో మనకి యూని సెంటర్ తీసుకొని 4 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక ఆర్క్ డ్రా చేయాలి. సో దట్ ఈస్ సైడ్ యూఎం. సో దిస్ ఈజ్ లెంత్ 4 సెంటీమీటర్స్. సో ఇప్పుడు 4 సెంటీమీటర్స్ లెంత్తో యూని సెంటర్గా తీసుకొని ఒక ఆర్క్ డ్రా చేస్తున్నా. నెక్స్ట్ స్టెప్ 6, డ్రా అనదర్ ఆర్క్ విత్ సెంటర్ పి అండ్ రేడియస్ 5 సెంటీమీటర్స్ టు మీట్ ద ప్రీవియస్ ఆర్క్ అట్ ఎం.
సో నెక్స్ట్ మనం 5 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకొని ఆ పీ సెంటర్కి తీసుకొని ఈ ప్రీవియస్ ఆర్క్ని కట్ చేయాలి. సో దిస్ ఈజ్ 5 సెంటీమీటర్స్ లెంత్. సో పీని సెంటర్ చేసుకొని ప్రీవియస్ ఆర్క్ని కట్ చేస్తున్నా. సో మనకి ఈ మీటింగ్ పాయింట్ అనేది ఎం. నెక్స్ట్ స్టెప్ 7, జాయిన్ యుఎం అండ్ పిఎం. సో యూ నుంచి ఎంకి జాయిన్ చేద్దాం. సో నెక్స్ట్ అలానే పీ నుంచి ఎంకి జాయిన్ చేద్దాం. సో దిస్ ఈజ్ సైడ్ యూఎం. సో యూ టు ఎం జాయిన్ చేశాను. సో నెక్స్ట్ అలానే పాయింట్ పీ నుంచి ఎంకి జాయిన్ చేస్తా. సో దిస్ ఈజ్ క్వాడ్రిలేటరల్ జేయుఎంపి. సో మనకి జేయు లెంత్ మనకి ఇక్కడ 3.5 సెంటీమీటర్స్, యుఎం ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, ఎంపీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, పీజే ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్. సో నెక్స్ట్ డయాగ్నల్ PU equal to 6.5 centimeters. So this is diagonal PU 6.5 centimeters. Next problem, first Roman third one, parallelogram MORE. సో మనకి ఈ ప్రాబ్లంలో parallelogram MORE డ్రా చేయాలి. సో మనకి ఇక్కడ సైడ్స్ OR, RE, EO సైడ్స్, ఈ 3 సైడ్స్ ఇచ్చారు. సో ఈ 3 సైడ్స్ బేస్ చేసుకొని MORE parallelogram కన్స్ట్రక్షన్ చేయాలి. ఫస్ట్ మనం రఫ్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. దిస్ ఈజ్ సైడ్ ER. సో ఇది ఒక ప్యారలోగ్రామ్ రఫ్ డయాగ్రామ్. సో పాయింట్స్ లొకేట్ చేస్తున్నా. సో M, O, R, E. సో నెక్స్ట్ డయాగ్నల్ డ్రా చేద్దాం. సో EO అనేది ఒక డయాగ్నల్. సో దిస్ ఈజ్ డయాగ్నల్ EO. సో ఇక్కడ మనకి OR 6 సెంటీమీటర్స్. సో దిస్ ఈజ్ 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ RE ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్. సో దిస్ ఈజ్ RE 4.5 సెంటీమీటర్స్. సో మనకి ప్యారలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి సో OM కూడా మనకి 4.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ మనకి OR ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అయినప్పుడు ME ఆల్సో 6 సెంటీమీటర్స్. సో OE డయాగ్నల్ గివెన్ 7.5 సెంటీమీటర్స్. సో ఇది ఒక రఫ్ డయాగ్రామ్. సో దీంట్లో ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఉండవు. సో ఈ రఫ్ డయాగ్రామ్ బేస్ చేసుకొని ప్యారలోగ్రామ్ కన్స్ట్రక్షన్ చేద్దాం. కన్స్ట్రక్షన్. సో మనం కన్స్ట్రక్షన్లో గుర్తుపెట్టుకోవాల్సినది ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ప్యారలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో స్టెప్ 1, డ్రా OR ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. సో మనకి 6 సెంటీమీటర్స్ తీసుకొని లైన్ సెగ్మెంట్ OR డ్రా చేయాలి. సో దిస్ ఈజ్ లెంత్ 6 సెంటీమీటర్స్. సో 6 సెంటీమీటర్స్ లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తున్నా. సో దిస్ ఈజ్ పాయింట్ O. So this is point R. Next second step, draw an arc with center R and radius 4 centimeters. Center R base చేసుకొని 4 centimeters radius తో ఒక ఆర్క్ డ్రా చేయాలి. సో దిస్ ఈజ్ 4 సెంటీమీటర్స్. సో ఇప్పుడు 4 సెంటీమీటర్స్ లెంత్ సెంటర్ ఆర్ని బేస్ చేసుకొని ఒక ఆర్క్ డ్రా చేస్తున్నా. నెక్స్ట్ సెకండ్ స్టెప్, డ్రా an arc with center R and radius 4.5 సెంటీమీటర్స్. సో సెంటర్ ఆర్ని బేస్ చేసుకొని 4.5 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక ఆర్క్ని డ్రా చేయాలి. సో దిస్ లెంత్ ఈజ్ 4.5 సెంటీమీటర్స్. సో ఇప్పుడు 4.5 సెంటీమీటర్స్ లెంత్తో సెంటర్ ఆర్ని బేస్ చేసుకొని ఒక ఆర్క్ డ్రా చేస్తున్నా. సో దిస్ ఈజ్ ఆర్క్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, డ్రా అనదర్ ఆర్క్ విత్ సెంటర్ O అండ్ రేడియస్ 7.5 సెంటీమీటర్స్ టు మీట్ ద ప్రీవియస్ ఆర్క్ అట్ E. సో సెంటర్ Oని బేస్ చేసుకొని 7.5 సెంటీమీటర్స్ రేడియస్తో ఈ ప్రీవియస్ ఆర్క్ని కట్ చేయాలి. సో దిస్ ఈజ్ లెంత్ 7.5 సెంటీమీటర్స్. ఓని సెంటర్ చేసుకొని ఈ ప్రీవియస్ ఆర్క్ని కట్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి ఈ మీటింగ్ పాయింట్ మనకి E. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, జాయిన్ RE అండ్ OE. సో పాయింట్ R నుంచి E వరకు జాయిన్ చేద్దాం. సో నెక్స్ట్ అలానే పాయింట్ O నుంచి E వరకు జాయిన్ చేద్దాం. So this is RE side. So this is OE diagonal. Next step 5, draw an arc with center E and radius 6 centimeters. Center E ని బేస్ చేసుకొని 6 centimeters రేడియస్తో ఒక ఆర్క్ డ్రా చేయాలి. సో దిస్ ఈజ్ లెంత్ 6 సెంటీమీటర్స్. సో ఈ 6 సెంటీమీటర్స్ లెంత్తో
సో పాయింట్ ఈని సెంటర్ చేసుకొని ఒక ఆర్క్ డ్రా చేస్తున్నా. సో దిస్ ఈజ్ ఆర్క్. నెక్స్ట్ స్టెప్ 6, డ్రా అనదర్ ఆర్క్ విత్ సెంటర్ O అండ్ రేడియస్ 4.5 cm టు మీట్ ద ప్రీవియస్ ఆర్క్ అట్ M. సెంటర్ ఓని బేస్ చేసుకొని 4.5 cm రేడియస్తో ఈ ప్రీవియస్ ఆర్క్ని కట్ చేయాలి. సో దిస్ ఈజ్ లెంత్ 4.5 cm. ఈ 4.5 cm లెంత్తో ఓని సెంటర్ చేసుకొని ఈ ఆర్క్ కట్ చేస్తున్నా. సో దిస్ మీటింగ్ పాయింట్ ఈజ్ కాల్డ్ M. సో మనకి ఈ మీటింగ్ పాయింట్ M. స్టెప్ 7, జాయిన్ EM అండ్ OM. సో ఈ నుంచి M వరకు జాయిన్ చేద్దాం. సో దిస్ ఈజ్ సైడ్ EM. సో నెక్స్ట్ అలానే O నుంచి M వరకు జాయిన్ చేద్దాం. సో దిస్ ఈజ్ సైడ్ OM. దస్ MORE ఈజ్ ద రిక్వైర్డ్ పారలోగ్రామ్. సో ఇప్పుడు మనకు MORE పారలోగ్రామ్ ఫామ్ అయింది. సో దిస్ ఈజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పారలోగ్రామ్ MORE. సో మనకి ఇక్కడ OR మెజర్మెంట్ 6 cm. నెక్స్ట్ RE ఈక్వల్ టు 4.5 cm. సో మనకి ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ కాబట్టి OM ఆల్సో 4.5 cm. సో నెక్స్ట్ OR ఈక్వల్ టు 6 cm. సో ME ఆల్సో 6 cm. నెక్స్ట్ ప్రాబ్లం ఫస్ట్ రోమన్ 4th వన్, రాంబస్ BEST. సో మనకి ఈ ప్రాబ్లంలో రాంబస్ని డ్రా చేయాలి. సో మనకి ఇక్కడ ఆ లెన్స్ BE ఈక్వల్ టు 4.5 cm, అలానే ET ఈక్వల్ టు 6 cm. సో ఈ లెంత్ని యూజ్ చేసి మనం రాంబస్ BESTని కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఫస్ట్ మనం రఫ్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో దిస్ ఈజ్ రాంబస్ రఫ్ డయాగ్రామ్. సో ఇది రాంబస్ ఎందుకు అవుతుందంటే మనం ఇక్కడ అన్ని సైడ్స్ ఈక్వల్గా వచ్చేటట్లు డ్రా చేసా. మనకి రాంబస్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో దిస్ ఈజ్ పాయింట్ B. సో దిస్ పాయింట్ ఈజ్ E. సో దిస్ ఈజ్ పాయింట్ S. సో దిస్ ఈజ్ T. సో BEST ఈజ్ ఏ రాంబస్. మనకి BE ఈక్వల్ టు 4.5 cm. సో దిస్ లెంత్ ఈక్వల్ టు 4.5 cm. సో నెక్స్ట్ ET ఈజ్ ద డయాగ్నల్ 6 cm. సో దిస్ పాయింట్ టు దిస్ పాయింట్, దట్ ఈస్ కాల్డ్ డయాగ్నల్. సో దిస్ ఈజ్ ET డయాగ్నల్ 6 cm. సో కన్స్ట్రక్షన్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ రాంబస్. సో ఫస్ట్ మనం కన్స్ట్రక్షన్లో రాంబస్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ స్టెప్, డ్రా BE ఈక్వల్ టు 4.5 cm. సో BE సైడ్ డ్రా చేద్దాం 4.5 cm లెంత్తో. సో దిస్ ఈజ్ లెంత్ 4.5 cm. సో దిస్ ఈజ్ పాయింట్ B. దిస్ ఈజ్ పాయింట్ E. సో దిస్ లెంత్ ఈజ్ 4.5 cm. నెక్స్ట్ సెకండ్ స్టెప్, డ్రా an arc with center B and radius 4.5 cm. సెంటర్ Bని బేస్ చేసుకొని 4.5 cm రేడియస్తో ఒక ఆర్క్ని డ్రా చేయాలి. సో దిస్ ఈజ్ లెంత్ 4.5 cm. సో 4.5 cm లెంత్తో సెంటర్ Bని బేస్ చేసుకొని ఒక ఆర్క్ డ్రా చేస్తున్నా. దిస్ ఈజ్ ఆర్క్. నెక్స్ట్ థర్డ్ స్టెప్, డ్రా అనదర్ ఆర్క్ విత్ సెంటర్ E అండ్ రేడియస్ 6 cm టు మీట్ ద ప్రీవియస్ ఆర్క్ అట్ T. సెంటర్ ఈని బేస్ చేసుకొని 6 cm రేడియస్తో ఈ ఆర్క్ని కట్ చేయాలి. సో దిస్ ఈజ్ లెంత్ 6 cm. ఈ సెంటర్ నుంచి 6 cm రేడియస్తో ఆర్క్ని కట్ చేస్తున్నా. దిస్ మీటింగ్ పాయింట్ ఈజ్ T. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, జాయిన్ BT అండ్ ET. సో పాయింట్ B నుంచి T వరకు జాయిన్ చేద్దాం. సో నెక్స్ట్ అలానే పాయింట్ E నుంచి T వరకు జాయిన్ చేద్దాం. సో దిస్ ఈజ్ సైడ్ BT. సో B నుంచి T వరకు జాయిన్ చేసిన. సో నెక్స్ట్ అలానే పాయింట్ E నుంచి T వరకు జాయిన్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ డయాగ్నల్ ET. నెక్స్ట్ స్టెప్ 5, డ్రా 2 ఆర్క్స్ విత్ సెంటర్ E అండ్ T రేడియస్ 4.5 cm టు మీట్ ఈచ్ అదర్ అట్ S. సో నెక్స్ట్ మనం సెంటర్ ఈని బేస్ చేసుకొని ఒక ఆర్క్ డ్రా చేయాలి 4.5 cm. సో ఇక్కడ సో నెక్స్ట్ అలానే సెంటర్ Tని బేస్ చేసుకొని ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేయాలి. సో దిస్ ఈజ్ లెంత్ 4.5 cm. సో ఈ 4.5 cm లెంత్తో సెంటర్ ఈని బేస్ చేసుకొని ఒక ఆర్క్ డ్రా చేస్తున్నా. సో నెక్స్ట్ అలానే Tని సెంటర్ బేస్ చేసుకొని సేమ్ లెంత్ 4.5 cm ఈ ఆర్క్ని కట్ చేస్తున్నా. సో దిస్ మీటింగ్ పాయింట్ ఈజ్ కాల్డ్ S. నెక్స్ట్ పాయింట్ స్టెప్ 6, జాయిన్ ES అండ్ TS. సో పాయింట్ E నుంచి S వరకు జాయిన్ చేస్తున్నా.
సో నెక్స్ట్ అలానే పాయింట్ టీ నుంచి ఎస్ వరకు జాయిన్ చేస్తా. సో దిస్ ఈజ్ సైడ్ టీఎస్. ప్లస్ బిఈఎస్టీ ఈజ్ ద రిక్వైర్డ్ రాంబస్. సో ఇప్పుడు మనకి బిఈఎస్టీ రాంబస్ ఫామ్ అయ్యింది. సో ఇక్కడ మనకి రాంబస్లో అన్ని సైడ్స్ కూడా ఈక్వల్. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ టు 4.5 centimeters. సో టీఎస్ ఆల్సో 4.5 centimeters. BT side also equal to 4.5 centimeters. So this is ET diagonal. ET diagonal is 6 centimeters. So this is 6 centimeters. So ఇది మనకి కావాల్సిన BEST rhombus. Thanks for watching this video.